ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాని కాన్పు కోసం ఎంతమంది ఎదురు చూస్తా ఉండారో చూసావా అన్నయ్య? మనం కూడా ఎదురు చూస్తున్నాం కదమ్మా. నువ్వేం కంగారు పడుకు నాగవల్లి. నాగవల్లి పడుకోవేంకా, తెల్లారిపోయేలా ఉంది. అమృత, నువ్వు కూడా నాగవల్లి దగ్గరే ఉండు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు దగ్గరుంటేనే బాగుంటుంది. అలాగే అత్త. అమ్మా నాగవల్లి, నాగవల్లి, అమృతవల్లి, నాగవల్లి, నాగవల్లి, అమ్మా నాగవల్లి. అన్నయ్య, అన్నయ్య, వీళ్ళేందన్నా ఇప్పుడొచ్చుండారు? అదా చూద్దాం. ఏంటన్నయ్య ఇలా వచ్చా? ఏంది చెప్పా పెట్టకుండా ఇట్టా వచ్చినారు? మీరు చేసే పిచ్చి పనులకి ముహూర్తాలు పెట్టుకుంటారు కానీ మంచి చేయడానికి సమయం అక్కర్లేదు. ఏం చేస్తారు మంచి పని? వీళ్లతో మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దు శివ. అమ్మా నాగవల్లి, వెళ్దాం పదమ్మా. ఎక్కడికన్నయ్యా? ఇంటికి. ఇంటికెందుకు నాన్నా? చెల్లిని పుట్టింటికి తీసుకువెళ్ళి పురుడు పోస్తాం అత్తయ్య. ఏం బావా, ఇక్కడేమైందని? మీరెందుకు తీసుకెళ్తానంటున్నారు? సరదాగా ఇంటికెళ్ళి వస్తే పర్లేదు గాని పురుడు పోసుకోవడానికైతే లక్షలతో కూడిన వ్యవహారం ఇది. బిడ్డ తిరగబడితే చేసిన అప్పులకి వడ్డీలు కూడా తిరగబడతాయి. తమాషా చేయకుండా ఎల్లండి. నోర్మోయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. ఏమనుకున్నావో? అన్నయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? వద్దమ్మా, నాగవల్లి ఇక్కడుంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఏమైందని ఇక్కడ ప్రమాదం అంటున్నావు అన్నయ్య? ఏంది అట్టా చూస్తా ఉండవు? ఈ ఇంటి కోడల్ని నువ్వు తీసుకెళ్లిపోతా ఉంటే ఏం పట్టనట్టుండాలా? కాన్ పవ్వకముందే కడుపులో బిడ్డకి ఎలా ప్రమాదం తలపెట్టాలా అని చూస్తూ ఉన్నారు. గంగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మమ్మల్ని సెడ్డ చేయొద్దు. నా చెల్లికి యాక్సిడెంట్ చేసిన పాపాయమ్మ ఇంకా బ్రతికే ఉందంటే దానికి కారణం కుముదవల్లి. అలాంటిది ఇప్పుడు నాగవల్లికి హాని చేస్తాను అంటుంది. ఆ మాట నీతో ఎప్పుడన్నాను? ఆడపిల్ల పుట్టకూడదనేసి వరద మావయ్య ఆర్డర్ వేశాడనయ్య. అయినా ఇంట్లో కాపురం చేయడానికి వచ్చినారా, లేదంటే ఇక్కడ జరిగింది అక్కడ చెప్పడానికి వచ్చినారా? మీరిక్కడ చిన్న ముళ్ళు ఇరిగినా చెప్పడం, వాడు మా మీద ఇరుసుకుపడ్డం.
ఇదేనా కాపురం చేసే లక్షణం? బుద్ధుందా లేదా అత్త? మనిషి అనే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అయినా ఆడపిల్ల పుడితే తప్పేంటంట? నువ్వు కూడా ఒక ఆడమనిషివే కదా. ఇలాంటి వాళ్లతో మాటలు అనవసరం. పదమ్మా, ఇంకా ఏం చూస్తున్నావు? బావా దయచేసి నా మాట విను బావా. వీళ్ళు నాగవల్లిని ఏమీ చేయలేరు బావా. ఎందుకంటే తన మెడలో తాలి కట్టిన భర్తని నేను. నాకు పుట్టబోయే బిడ్డని కాపాడుకునే బాధ్యత నాది బావా. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఆడబిడ్డ పుడితే ప్రాణాలు తీసేస్తారా? పాపాయమ్మ ఎలా పుట్టి పెరిగింది? ఏంది అట్ట మాట్లాడుతాండావు? ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. అమ్మా నాగవల్లి, వెళ్దాం పద. నా భర్త నాకు భరోసాగా ఉన్నప్పుడు నాకేం భయం లేదన్నయ్యా. ఇంతకు ముందు బావే నాకు ప్రమాదం తలపెట్టేవాడు. ఇప్పుడు బావే నాకు రక్షణ కల్పిస్తున్నాడు. ఇంకెవ్వరూ ఏం చేయలేరన్నయ్యా. ఇక్కడ నేను క్షేమంగానే ఉంటాను. బావా, కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. మేమంతా ఉన్నాం కదా గంగా. నాగవల్లికి ఏమీ కాదు. తనకు పుట్టబోయే బిడ్డకు కూడా ఏ కష్టం కలగకుండా చూసుకుంటాం. మా అన్నయ్య వదిన వైపు ఉండగా కంగారు పడాల్సిన పనిలేదు బావా. మీరు వెళ్ళిరండి అన్నయ్య, నాకేం కాదు. ఆడపిల్లని కనకూడదని పిచ్చి వేషాలు వెయ్యాలని చూశారో, పుట్టబోయే నా మేనకోడలి సాక్షిగా మీకు పడబోయే శిక్ష కఠినంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.